20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Vishakhapatnam. పెళ్లి అనేది నూరేళ్ల పంట అంటారు. తోడు నీడగా ఉంటామని అగ్ని సాక్షిగా ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటారు. కానీ నేటి కాలంలో కొందరు భార్యలు ఆ బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు. పెళ్లైన కొత్తలో కంటికి రెప్పలా చూసుకుంటానని మాటిచ్చిన భార్యలే ఇప్పుడు భర్తల పాలిట కాల రాకాసిలా మారుతున్నారు. మొన్న మేఘాలయలో హనీమూన్కు తీసుకెళ్లిన భర్తను చంపిన ఘటన మరొక ముందే అంతకంటే భయంకరమైన ఉదంతం మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. ఆమె భర్త తనను అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. కష్టపడి సంపాదించి ఆమెను రాణిలా పోషిస్తున్నాడు. కానీ ఆ భార్యకు మాత్రం భర్త రంగు అస్సలు నచ్చలేదు. నల్లగా ఉన్నాడని ఎప్పుడు ఆయన్ను అసహ్యించుకునేది భార్య. తెల్లగా ఉన్న ప్రియుడు కోసం తన తాళి కట్టిన భర్తనే బలి తీసుకుంది ఈ దుర్మార్గురాలు. హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లు శవం ముందు ఆమె కార్చిన కన్నీరు చూస్తే నిజంగా ఇది కలికాలం అనిపించక మానదు. మధ్యప్రదేశ్ రాష్ట్రం దార్ జిల్లా గోండికేడ గ్రామంలో దేవకృష్ణ రోహిత్ అనే 28 సంవత్సరాల యువకుడు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతనికి ప్రియాంక పురోహిత్ అనే 25 ఏళ్ల యువతితో 6 ఏళ్ల కిందట వివాహమైంది. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో ఏప్రిల్ 7వ తేదీ రాత్రి వారి ఇంట్లో ఒక ఘోరం జరిగింది. కొందరు దుండగులు ఇంట్లోకి చొరబడి దేవకృష్ణను దారుణంగా నరికి చంపారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ప్రియాంకను ఒక గదిలో కట్టేశారు దొంగలు. మరుసటి రోజు ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తన భర్త శవం ముందు ప్రియాంక ఏడుస్తున్న తీరు చూసి గ్రామస్తులు బంధువులు చెలించిపోయారు. దొంగలు వచ్చారు, నా పేక మీద కత్తి పెట్టారు, నన్ను గదిలో బంధించి నా భర్తను చంపేశారు, ఇంట్లో ఉన్న నగలు 3 లక్షల నగదు పట్టుకుపోయారంటూ ఆమె చెప్పిన మాటలు విని పోలీసులు సైతం మొదట నిజమే అనుకుని అంతా నమ్మేశారు. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు బయటకొచ్చాయి. ప్రియాంకకు తన భర్త దేవకృష్ణ నల్లగా ఉంటాడని మొదటి నుంచి ఇష్టం లేదు. నేను చాలా అందగతెను, నా స్థాయికు నువ్వు ఏమాత్రం సరిపోవు అంటూ నిత్యం అతన్ని వేధించేది. ఈ క్రమంలోనే ఆమెకు కమలేష్ పురోహిత్ అనే తెల్లగా ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. 5 ఏళ్లుగా వీరు వ్యవహారం సాగుతోంది. ఈ విషయం తెలిసిన భర్త దేవకృష్ణ ఆమెను హెచ్చరించాడు. పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగాయి. కానీ ప్రియుడి వ్యామోహంలో ఉన్న ప్రియాంక భర్తను అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయిపోయింది. ప్రియుడు కమలేష్తో కలిసి ప్రియాంక ఈ హత్యకు ప్లాన్ చేసింది. కమలేష్ ఒక్కడే ఈ పని చేయలేడని భావించి సురేంద్ర అనే వ్యక్తికి ₹1,00,000 సుపారీ ఇచ్చి రంగంలోకి దింపింది. ఏప్రిల్ 8వ తేదీన రాత్రి పక్కా ప్లాన్ ప్రకారం కమలేష్, సురేంద్రలు దోపిడీ దొంగల్లా ఇంట్లోకి ప్రవేశించారు. ప్రియాంక స్వయంగా తలుపులు తీసి వారిని లోపలికి రప్పించింది. నిద్రిస్తున్న దేవకృష్ణను వారు అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆ తర్వాత ఇది దోపిడీగా కనిపించాలని ప్రియాంకను కట్టేసి వెళ్ళిపోయారు. పోలీసులకు సీన్ చూశాక అనుమానం వచ్చింది. దొంగలు వచ్చి చంపితే ఇంట్లో వస్తువులేవి పోలేదు, బీరువాలోని నగలు, డబ్బు అన్నీ అలాగే ఉన్నాయి. దీంతో ప్రియాంక కాల్ డేటాను పరిశీలించగా కమలేష్తో ఆమె జరిపిన సంభాషణలు బయటపడ్డాయి. పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఎస్, అతడు నల్లగా ఉన్నాడు, అందుకే చంపేశాను అని ప్రియాంక ఒప్పుకుంది. ప్రస్తుతం ప్రియాంకతో పాటు ప్రియుడు కమలేష్, సుపారీ కిల్లర్ సురేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. फिर उन्होंने बोला जो है हमको दे दो नहीं तो मार डालेंगे। इन्होंने हाथ पैर मारे और मेरे को घसीट के उधर ले गए। ये वाली अलमारी उन्होंने ढूंढी, नहीं मिला। मैंने बोला मैं सब दे दूंगी, हमको छोड़ दो। मेरा सामान मैंने सब निकाल के दे दिया। कब की बात है? ये मेरे को आधा घंटा हो गया चिल्लाते चिल्लाते। मेरा एक जन मेरे मुंह के पास बैठा था, हाथ और पैर पीछे बांध रखे थे, पूरा कपड़े फाड़े थे। चिल्लाने की कोशिश करी तो बोला तेरे पति को मार देंगे। चोट भी बहुत कितने जन थे? ये मेरे को 2 दिखे थे, बाकी ఈ హంతకురాలు భార్యను చూస్తే మీకేమనిపిస్తుంది? సరిగ్గా మహానటి సావిత్రి సినిమాల్లో నటించినటువంటి సీన్లు మీకు కనిపిస్తున్నాయి కదా. ఎస్, భర్తని పక్కా ప్లాన్ ప్రకారం స్కెచ్ వేసి దొంగతనం జరుగుతుంది, రాబరీ జరిగిన తర్వాత తనను ఏ విధంగా దొంగలు కట్టేసి అక్కడ బయట ఉంచారో అనేటువంటి విషయాన్ని సీన్ టు సీను పోసగుచ్చినట్లు ఎంత అమాయకంగా ఏడుస్తూ చెప్తున్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి కదా. అక్కడ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. భర్త ఫోటో ఒకవైపు, ప్రియుడి ఫోటో ఒకవైపు. సో ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో చక్కగా ఉన్నారు, చూడ్డానికి కూడా ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. కానీ ప్రియుడి వ్యామోహంలో పడి ప్రియుడు ఏ విధంగా ఉన్నాడో ఒకసారి మీరు పరిశీలించండి. స్క్రీన్ మీద మీరు చూస్తే భర్తకు ప్రియుడికు పెద్దగా ఏం తేడా లేదు. ఆ రంగులో కూడా పెద్దగా ఎక్కడ కూడా డిఫరెన్స్ ఎక్కడ కనిపించట్లేదు. కానీ
పరాయి వ్యక్తి ప్రేమ కోసం, ప్రేమ అని కూడా దీన్ని అనాల్సినటువంటి అవసరం లేదు, పరాయి వ్యక్తితో సుఖం కోసం ఇంత దారుణమైనటువంటి హత్య కూడిగట్టినటువంటి ఇలాంటి భార్యల్ని ఏం చేయాలి? ఇలాంటి మహిళలు ఇంకా కూడా నిజంగా ఇంటికి దొంగల్ని పిలిపించి హంతకుల్ని దొంగలా మార్చి రాబరీ జరిగినట్టుగా క్రియేట్ చేసి సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాలని యాజ్ ఇట్ ఈజ్గా మక్కి దింపినటువంటి ఇలాంటి హంతకురాలు మన మధ్యలో ఉంటే నిజంగా మహిళల మీద ఉన్నటువంటి గౌరవం కూడా ఒక్కసారిగా తగ్గిపోయి మహిళలను చూస్తే అందరూ కూడా భయపడాల్సినటువంటి పరిస్థితులు ఇలాంటి వ్యక్తుల వల్ల వస్తాయి. నిజంగా ఆమె మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజంగా ఒక భర్తను చంపేసి తన భర్తను దొంగలు చంపేసి తన దగ్గర ఉన్నటువంటి బంగారంతా కూడా ఎత్తుకెళ్ళి చివరికి తనను ఒక రూములో కట్టిపడేస్తే ఏ విధంగా నిజంగా సఫర్ అవుతారో, భర్త చనిపోయాడన్నటువంటి బాధతో ఏ విధంగా భార్య అల్లాడుతుందో సరిగ్గా అదే విధంగా నటించింది ఈ మహిళ. సో అందరూ పెద్దలు కుదిర్చినటువంటి ఈ వివాహంలో 1 సంవత్సరం పాటు భర్తతో కలిసి జీవించింది. ఆ తర్వాత పరిచయమైనటువంటి మరో వ్యక్తితో కలిసి ఆమె 5 సంవత్సరాలు ఉంది. సరే 5 సంవత్సరాలు ఉన్నా కూడా అవసరమైతే భర్తకు విడాకులు ఇచ్చేయచ్చు. ఇక నీకు ఎలాంటి సంబంధం లేదని పెద్దల సమక్షంలోనో లేదంటే కోర్టుల ద్వారానో డైవర్స్ ఇచ్చి హ్యాపీగా నచ్చిన వాడితో ఉండడంలో తప్పులేదు. కానీ ఇలా భర్త అడ్డు ఉన్నాడు, ఎప్పటికైనా కూడా ఈ భర్త ఉంటే తిరిగి నేను భర్త దగ్గరకు వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇలా ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్ను పిలిపించి దొంగలుగా మార్చి ఆ తర్వాత రాబరీ అనే ఒక సినిమా సీన్ని క్రియేట్ చేసి ఆ తర్వాత తనను కూడా కట్టేశారనేటువంటి ఒక కట్టు కథను అల్లి ఎంత అమాయకంగా ఏడుస్తున్నటువంటి ఇలాంటి మహిళలు ఉంటే వాళ్ళు ఏం చేయాలి? ఇలాంటి హంతకురాలిని ఎలాంటి శిక్షను విధిస్తే సరిగ్గా ఆమెకు అలాగే చనిపోయినటువంటి ఆ భర్తకు ఆత్మశాంతి కలుగుతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.